డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన డబుల్ స్మార్ట్ సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్తో ఏదైతే కేసీఆర్ గారు వాడే పదాలను ఒక్లైన్గా అందులో పెట్టి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చేశారు అని బీఆర్ఎస్ నాయకులు రంజిత్ రెడ్డి మరియు గర్రెపల్లి సతీష్ ఎల్బీ నగర్ డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ పదాలను తొలగించాలని, లేదంటే ఇంటిని ముట్టడించడం జరుగుతుందని, ఆ సినిమా తీస్తే కనీస విలువలతో తీయాలని కోరడం జరిగింది. డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ను వాడడం జరిగింది. అది ఒక తాగుబోతు పాట. అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసారథి ఈరోజు ఐటమ్ సాంగ్లో ఆయన డైలాగ్ వాడడం ఈ పూరి జగన్నాథ్ గారి వికృత చేతులకే పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం. ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే. ఈ చిచోరగాళ్ళని పట్టించుకోవద్దన్నప్పుడు మేము పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చిండు. అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ సినిమాలు ఎక్కువ అయినాయి, ఈ డైలాగ్ వాడకపోతుంటే. కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం. ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటలో వాడిండో అది తక్షణమే రిమూవ్ చేయాలి. లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది. ఆయన ఇల్లును ముట్టడిస్తాం. ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలంటే తెగవగల ఆడబిడ్డలు. దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలో ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాం.